బ్రేకింగ్ న్యూస్. రేపు ఢిల్లీ వెళ్లనున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఢిల్లీలో జరిగే సిఐఏ కాన్ఫరెన్స్ కర్టెన్ రైజర్ ప్రోగ్రాంలో పాల్గొననున్నారు. ఇక నవంబర్ 14-15వ తేదీల్లో విశాఖలో పార్ట్నర్షిప్ సమ్మిట్ జరగనుంది. అందులో భాగంగా రేపు ఢిల్లీలో సిఐఏ కర్టెన్ రైజర్ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి బాబు ఢిల్లీ వెళ్లనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, చెప్పండి, రేపు సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు ఉదయం ఢిల్లీకి వెళ్లబోతున్నారు. ఢిల్లీలో జరిగే కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ సిఐఐ కాన్ఫరెన్స్ కర్టెన్ రైజర్ లో పాల్గొనబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నవంబర్ 14-15 తేదీలో విశాఖపట్నం వేదికగా సిఐఐ సమ్మిట్ నిర్వహిస్తుంది. ఈ సమ్మిట్ కి సంబంధించినటువంటి కర్టెన్ రైజర్ ఢిల్లీలో జరగబోతున్న నేపథ్యంలో ఆ కార్యక్రమానికి ముఖ్యమంత్రి హాజరు కాకపోతున్నారు. ఉదయం 9 గంటలకి ఉండవల్లి నివాస్ నుంచి బయలుదేరి ప్రత్యేక విమానంలో గన్నవరం నుండి ఢిల్లీ వెళ్లబోతూ ఉన్నారు. రేపు నైట్ ఢిల్లీలోనే చంద్రబాబు స్టే చేస్తారు. ఎల్లుండి ఉదయం ఢిల్లీ నుంచి నేరుగా విశాఖపట్నం చేరుకుని అక్కడి నుంచి విజయనగరం వెళ్లి పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. దీనికి సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా ఖరారైనటువంటి పరిస్థితి. మరి కాసేపట్లో విజయవాడలో అమ్మవారిని దర్శించుకున్నటువంటి చంద్రబాబు రేపు ఉదయం అయితే ఢిల్లీకి అయితే వెళ్లబోతూ ఉన్నారు. సిఐఏ సదస్సు అనేది అత్యంత ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. గతంలో అంటే 2014-19 మధ్య కూడా వైజాగ్ వేదికగా అత్యంత ప్రతిష్టాత్మకంగా సిఐఏ సమ్మిట్ నిర్వహించింది. పెట్టుబడులు ఆకర్షించడం, పారిశ్రామికవేత్తల్ని ఆంధ్రప్రదేశ్ తీసుకురావడం, పరిశ్రమలు తీసుకురావడం ఉద్దేశంలో భాగంగానే నవంబర్ 14-15వ తేదీన విశాఖ వేదికగా ఈ సిఐఏ సదస్సు జరగబోతున్న నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి కర్టెన్ రైజర్ కార్యక్రమానికి హాజరవుతారు. అక్కడ ఢిల్లీలో పారిశ్రామికవేత్తలతో కూడా భేటీ అయ్యే అవకాశం కూడా కనబడుతుంది. రాజేష్, అయితే రేపు జరిగే కర్టెన్ రైజర్ కార్యక్రమంలో మరి పలువురు పారిశ్రామికవేత్తలతో మాట్లాడి అనంతరం కూడా ఇటు విశాఖలో జరగబోయే పార్ట్నర్షిప్ సమ్మిట్కి అయితే వారిని ఆహ్వానించే అవకాశం కనిపిస్తుందా? సో దీనిపై నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందా రేపు? అంటే ఖచ్చితంగా నవంబర్ 14-15 జరగబోయే సిఐ సమ్మిట్ సంబంధించి పార్ట్నర్షిప్ సమ్మిట్ సంబంధించిన విషయంలో రేపు కర్టెన్ రైజర్ కార్యక్రమం కాబట్టి రేపు వచ్చే ఇండస్ట్రీస్ తీసుకుని అందరినీ కూడా చంద్రబాబు కలవబోతున్నారు. కలిసి 14వ తేదీన జరగబోతున్న నవంబర్ 14-15 జరగబోతున్నటువంటి సిఐ సదస్సుకు ఆహ్వానించే అవకాశం కనబడుతుంది. ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులకు సంబంధించిన విషయంలో చాలా యాక్టివ్ గా పనిచేస్తున్నటువంటి పరిస్థితి. ఒకవైపు చంద్రబాబు, మరోవైపు లోకేష్ ప్రతి ఇండస్ట్రీని ఆంధ్రప్రదేశ్ తీసుకురావాలని భావిస్తున్నారు. విశాఖపట్నం ఐటీ హబ్ గా మార్చాలని భావిస్తున్న నేపథ్యంలో సిఐ సమ్మిట్ ద్వారా దాదాపు అంటే ఎక్కువ శాతం ఇండస్ట్రీస్ అదేవిధంగా పరిశ్రమలను దృష్టి పెట్టబోతున్నారు. దానిలో భాగంగా రేపు ఢిల్లీ వెళ్లి ఈ కర్టెన్ రైజర్ లో పాల్గొని పారిశ్రామికవేత్తలను కూడా ఆహ్వానించబోతున్నారు. ఇప్పటికే అటు ఏపీ వ్యాప్తంగా చూసుకున్నట్టయితే భారీ పరిశ్రమలు వచ్చే విధంగా కృషి చేస్తుంది ప్రభుత్వం. అయితే మరి రేపు ప్రధానంగా చూసుకున్నట్టయితే సో పరిశ్రమలు వచ్చేందుకైతే ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందనుకోవచ్చు? అంటే రేపు కర్టెన్ రైజర్ కార్యక్రమమే నవంబర్ 14-15 జరగబోతున్న కార్యక్రమానికి ఇది కర్టెన్ రైజర్ కాబట్టి రేపు పారిశ్రామిక వాళ్ళకి సంబంధించినటువంటి ఇనిషియల్ మీటింగ్స్ మాత్రం ఉంటాయి. ఎవరెవరు రాబోతున్నారు ఏంటనే దానికి సంబంధించినటువంటి ఇనిషియల్ మీటింగ్స్ మాత్రం ఉంటాయి. ఆ కార్యక్రమానికి ఇన్వైట్ చేసే సంబంధించి రేపు కర్టెన్ రైజర్ జరుగుతుంది కాబట్టి నవంబర్ 14-15 తేదీన 2 రోజుల పాటు జరిగే ఆ సమ్మిట్ లో ఖరారు అవుతాయి. ఏ ఇండస్ట్రీలు రాబోతున్నాయి, ఎంతమంది పారిశ్రామికలు వస్తున్నారు, ఏ పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ వస్తున్నాయి అనేది ఆ 2 రోజులు జరిగే సమావేశంలో నిర్ణయం తీసుకుంటారు. దాదాపు మాక్సిమం ఎక్కువ పెట్టుబడులు తీసుకురావడానికి ఉద్దేశంలో బాగానే ఈ సిఐ సమ్మిట్ నిర్వహిస్తున్నారు కాబట్టి దానిలో భాగంగా వాళ్ళు ఆహ్వానించడానికి దానికి సంబంధించినటువంటి కర్టెన్ రైజర్ లో ముఖ్యమంత్రి పాల్గొనబోతున్నారు. రైట్ రాజేష్, థ్యాంక్ యూ.